ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకున్న తర్వాత టీమిండియా మొదటి వన్డే సిరీస్ను ఆడబోతోంది. ఇక ఈ సిరీస్ శుభ్మన్ గిల్కు కెప్టెన్గా మొదటి వన్డే సిరీస్ కావడం విశేషం. చాలా గ్యాప్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా టీంలోకి వచ్చారు. దాంతో మొదటి వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ లెవెల్ ఏంటన్న చర్చ మొదలైపోయింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ జోడీ వన్డేల్లో ఓపెనింగ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈసారి కూడా అదే జరగవచ్చు. అయితే ఇక్కడ ఓపెనర్గా ఉన్న మరో ఆప్షన్ యశస్వి జైస్వాల్. సో ఏం చేస్తారో చూడాలి. కెప్టెన్గా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో మంచి పేరు తెచ్చుకున్న శుభ్మన్ గిల్ తనను మొదటి వన్డే సిరీస్లో కూడా అలాగే ఆడాలని అందరూ అంటున్నారు. ఇక విరాట్ కోహ్లీ మరోసారి నెంబర్ 3 స్థానంలో ఆడవచ్చు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్తో బలంగా కనిపిస్తోంది. అక్షర్ పటేల్, నితీష్ కుమార్ కూడా ఉన్నారు. ఆల్రౌండర్గా వీళ్ళిద్దరూ బరిలోకి దిగనున్నారు. మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఆస్ట్రేలియా పిచ్లపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి. ఇక మూడవ ఫాస్ట్ బౌలర్గా ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా మధ్య పోటీ నెలకొంది. మెయిన్ స్పిన్ బౌలర్గా కుల్దీప్ యాదవ్ ఉండొచ్చు. ఇండియా ఆస్ట్రేలియా సిరీస్లో భారత్ యంగ్ టీం ఎలా ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. Taste the Daily.